హలో బ్యూటిఫుల్ పీపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే. సండే అయితే వచ్చేసిందండి. యాక్చువల్గా ఇది నిన్న పోస్ట్ చేయాల్సింది, నేను మండే రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫుల్ పని అండి. ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ పెద్దరమాస వస్తుంది. ఇంకా తాతకైతే నైవేద్యం పెట్టాము. తాత అంటే మా మావయ్య వాళ్ళ నాన్న అనమాట. సో అందరం కలిసి తలో పని అయితే చేసేసుకుంటున్నాము. మావయ్య చెల్లిపై పొట్టు తీస్తున్నారు, నేనేమో పిండి తడిపేస్తున్నాను, మా శ్రీవల్లి ఆనియన్స్ కట్ చేస్తుంది, అండ్ సహస్ర వచ్చి పుదీనా కట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా. అండ్ ఏంటంటే మా అత్తయ్య కూడా లేదు. అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్నకు కూడా బియ్యం ఇస్తున్నారని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇదిగో మేము పనిలో ఉండగానే తను వచ్చేసింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అత్తయ్యకు ఒక చిన్న సర్జరీ అయితే జరిగిందనమాట. పెద్దదేం కాదు. సో అందుకని ఇంకా తనకి ఏమీ పని చెప్పకుండా రెస్ట్ అయితే ఇస్తున్నాము. ఏంటి అంటే తలలో కూడా ఒక చిన్న కుర్పులాగా అయ్యింది. కాకపోతే అది కొంచెం హార్డ్గా అయ్యింది. అండ్ కన్ను పైన కూడా చిన్న కుర్పులాగా అయ్యి అది కూడా హార్డ్గా అయింది. సో వాటి వల్ల ఆమె కొంచెం ప్రాబ్లంగా ఉందని తీయించేసుకుంది. సో 3 స్టిచెస్ అయితే పడ్డాయి అనమాట. సో అందుకని ఇంకా తనకు రెస్ట్ ఇచ్చేసి ఇంకా మేమే పనులన్నీ చేసుకుంటున్నాము. అండ్ ఇదిగో మా సహస్ర శ్రీవల్లి అయితే ఇద్దరు పూరీలు అయితే తాలుస్తున్నారు వాళ్ళకు వచ్చిన విధంగా. అండ్ నేనైతే ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. చికెన్ కర్రీ అయితే వండేస్తున్నానండి. ఆల్రెడీ అప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలకు ఆకలిస్తుందంట. ఆల్రెడీ నేను మార్నింగ్ దోశ వేశాను, దోశ తిన్నారు, అయినా కూడా ఇంకా ఆకలి అంటున్నారు. ఇదిగోండి నేను ఇంకా మినప్పప్పు అయితే మార్నింగే నానేసాను. సో అది కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. అండ్ వడలు అయితే వేసేస్తున్నాను. పక్కన అయితే వైట్ రైస్ కూడా పెట్టేశాను. మేమైతే ఫ్రైడ్ రైస్ బగారన్నం అయితే వండమండి నైవేద్యం పెట్టేటప్పుడు, ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి కదా ఆయిల్ ఫుడ్. సో ఇంకా అది తినాలనిపించదు. వైట్ రైస్ అయితే కొంచెం అంటే స్మూత్గా వెళ్ళిపోతుంది అనేసి అందుకని వైట్ రైసే చేస్తాము. సో ఇది పూరీలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత కొద్దిగా ఆలు బజ్జీ కూడా వేసాను. దానికోసమనే పొటాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. అండ్ శనగపిండి కూడా కలిపి పెట్టేశాను. అలాగా కొంచెం శనగపిండి మిగిలితే అందులోనే కొంచెం ఆనియన్స్ వేసి ఇంకా పకోడీలాగా కూడా చేసేసాను అనమాట. ఈ విధంగా ఇంకా అన్ని వంటల ప్రిపరేషన్ అయితే జరిగిపోయాయి అనమాట. కానీ ఆఖరికి పూరీలు తాల్చడంలో అత్తయ్య అయితే ఖచ్చితంగా తను కూడా పార్టిసిపేట్ అయ్యింది. తనకి ఏ వర్క్ చెప్పొద్దు అనుకున్నాం, కానీ ఇంకా పిల్లలతో కాదు కదండి, అందుకని ఇంకా తను కూడా అందులో పార్టిసిపేట్ అయ్యి పూరీలు అయితే తను తాల్చిచ్చింది. ఈ విధంగా ఇంకా వంటలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా తాతకు నైవేద్యం పెట్టడానికి రెడీ అయిపోయినాం. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదనమాట. మేము ఏం చేసామంటే ఇది వచ్చి మటన్ కర్రీ, అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ, అండ్ ఇది వచ్చేసి పూరీలు అయితే మంచిగా మెత్తగా వచ్చాయండి. అండ్ ఆ తర్వాత ఆలు బజ్జీ కూడా అన్నీ కూడా చాలా టేస్టీగా వచ్చాయి. ఎందుకో హడావుడిగా చేసినందుకు ఏమో నాకు తెలీదు. అండ్ ఇవి వచ్చేసి వడలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. అండ్ ఇది వచ్చేసి పకోడీ అనమాట. కొద్దిగానే చేశాను, కొద్దిగా పిండి మిగిలిందని. అండ్ ఫైనల్గా వైట్ రైస్ వేడివేడిగా అన్నం. అండ్ ఇది మాత్రం నైవేద్యం కోసం అండి. ఇంకా నైవేద్యం అయితే పెట్టేశాము ఫైనల్గా. ఈ విధంగా చేసిన వంటలన్నీ కూడా పెట్టేసి ఆ తర్వాత ఇంకా మేము కూడా లంచ్ స్టార్ట్ చేసామన్నమాట. సో మీరు ఈ సండే ఏం స్పెషల్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా పెద్దరమాసకి ముందు ఇలా నైవేద్యాలు పెడతారా పెద్దలకు? తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. బాయ్ బాయ్.